హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్ఈ కౌన్సిలింగ్ సెంటర్. ఇప్పుడు మనం ఎక్కడున్నా యుద్ధం గురించే మాటలు వినిపిస్తున్నాయి. న్యూస్ పేపర్లో కూడా యుద్ధం గురించే మాట్లాడుతున్నాం కదా. యుద్ధం అంటే భయం, చావు ఇదొక్కటే కాదు. ఒక కవి ఏమన్నాడంటే, యుద్ధం అంటే కేవలం గన్ శబ్దం కాదు, మనసులు ముక్కలయ్యే నిశ్శబ్దం. గెలుపు అంటూ జెండా ఎగరేస్తారు, కానీ నేల మీద పడేది రక్తమే. ఒక తల్లి కన్నీరు, ఒక పిల్లవాడి భయం, ఒక భార్య ఎదురుచూపు, ఇవి ఎక్కడ లెక్కలోకి వస్తాయి? సరిహద్దులు గీసేది మనిషే, కానీ వాటి కోసం చచ్చేది కూడా మనిషే. చాలా భయానకంగా అనిపిస్తుంది కదా. ఏ యుద్ధంలో అయినా సరే చివరికి విజయ నినాదం, విజయ గర్వంతో మాట్లాడతారు కావచ్చు, కానీ అదంతా కూడా మనుషులు చనిపోయిన శవాల దిబ్బల మీద, శవాల సమాధుల మీద విజయ గర్వం జెండా ఎగిరేస్తుంది. మరి ఇంతటి విషాదకరమైన చరిత్రను సృష్టించిన యుద్ధం చేసే దేశ నాయకుల ఆలోచనలు ఎట్లా ఉంటాయి? అది హిట్లర్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, సద్దాం హుసేన్ కావచ్చు, నెపోలియన్ కావచ్చు, మావో జింగ్ కావచ్చు, లేదు ఇప్పుడు జరుగుతున్న పుతిన్ కావచ్చు, జెలెన్స్కీ కావచ్చు, ట్రంప్ కావచ్చు, నెతన్యాహు కావచ్చు. ఎవరి చరిత్ర చూసినా సరే వాళ్ళ బాల్యం అవశేషాలు మాత్రం చాలా చాలా బాధాకరంగా, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. బాల్యానికి సంబంధించిన చేదు అనుభవాలు, బాల్యానికి సంబంధించిన భయంతో గడిపిన విషయాలు వ్యక్తులను పెద్దగా అయిన తర్వాత అలాంటి భయాన్ని క్రియేట్ చేసే పనులే చేయనిస్తాయి అనేది చాలా అక్షర సత్యం, చేదు నిజం. పుతిన్ గురించి చూస్తే, ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం దేశంలోనే శతకాతుల మధ్య బిల్డింగ్ల పగిలిపోయి వాటర్ కూడా దొరకని చాలా భయానకమైన పరిస్థితుల లోపల ఎలుకల మధ్యలో పెరిగాడట. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందికి మరణానికి కారణమయ్యాడు. అయినా సరే యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. అంటే వేప విత్తు నాటితే వేప చెట్టు వచ్చి పెరిగి వేపకాయలు ఇచ్చినట్టు, మామిడి చెట్టు నాటితే మామిడికాయలు ఇచ్చినట్టు వాళ్ళ జీవితం ఎట్లయితే స్టార్ట్ అవుతుందో చివరి జీవితాలు కూడా అంతే భయంకరంగా స్టార్ట్ అవుతుందని చెప్పడానికి చాలా మంచి ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకు. వీళ్ళందరి జీవితాల్లో కూడా చిన్నప్పుడు చాలా ప్రేమ కోసం తప్పించిన వాళ్ళు, ఒక రికగ్నైజ్ కోసం తప్పించిన వాళ్ళు, జీవిస్తే చాలు అనుకునేవాళ్ళు, జీవితాన్ని ఎలాగైనా సరే జీవించాలనుకుని వాళ్ళకు కావాల్సిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కొరవడ్డప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళ బ్రెయిన్ వైరింగ్ ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తే, పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అదే డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తే తప్ప వాళ్ళకు మనశ్శాంతిగా ఉండలేని పరిస్థితి వాళ్ళ బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. స్టాలిన్ జీవితం అయినా సరే, అలాగే హిట్లర్ జీవితం అయినా సరే. హిట్లరు వరల్డ్ వార్ 2కే ఆజ్యం మూశాడు. మొత్తం ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే పరిస్థితి లోపల ఆయన ఆలోచనలు కొనసాగినాయి. అది నేషనాలిటీ పేరు మీద కావచ్చు, ఐడెంటిటీ పేరు మీద కావచ్చు, ఐడియాలజికల్ కాన్సెప్ట్ మీద కావచ్చు. బట్ అల్టిమేట్లీ జరిగింది మాత్రం ప్రాణ నష్టం, దేశాలు విచ్ఛిన్నం, ఆక్రందనలు, బాధ, ఆవేశం. ఇదే ఆలోచనలు మనం ఇంట్లో వ్యక్తులకు చూసినా సరే, ఇంట్లో ఎవరైతే ఎక్కువ గొడవలు చేస్తారో, ఇంట్లో భార్యాభర్తల మధ్య విపరీతమైన తిట్లు, కొట్టడాలు, ఆవేశాలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళ జీవితాన్ని తరిచి చూస్తే వాళ్ళకి ఇదే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు విపరీతంగా పోట్లాడతారో, ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు విపరీతంగా ద్వేషించుకుంటారో, ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరికి కుట్రలు చేసుకుంటారో, ఏ ఇంట్లో అయితే కనీసం మర్యాద, కనీసం రెస్పెక్ట్ కూడా దొరకని కుటుంబాలు ఎవరైతుందో అలాంటి కుటుంబాల నుంచే హిట్లర్లు వస్తారు, అలాంటి కుటుంబంలోంచే ఇట్లాంటి పుతిన్లు వస్తారు. వాళ్ళు మారణకాండం, మారణ హోమం చూపిస్తారు. కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కుటుంబంలో ఉన్నవాళ్ళు, భార్యాభర్తలు ఈ వాయిలెన్స్ను మనం ఇంట్లో క్రియేట్ చేస్తే పిల్లల మెదళ్ళు స్పాంజిలాగా పనిచేసి
అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే తప్ప వాళ్ళు ప్రశాంతంగా ఉండలేని స్థితి వాళ్ళ జీవితం వాళ్ళకి కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని మనం భయపడుతూ వద్దనుతూనే అలాంటి యుద్ధాన్ని మన ఇంట్లో క్రియేట్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం యుద్ధం వద్దనే హక్కు మనకు ఉంటుంది. ఏమంటారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ యుద్ధాల్ని బయటే కాదు మన ఇంట్లో కూడా చేయకుండా ప్రశాంతమైన స్థితిని మనం క్రియేట్ చేయడానికి చేస్తే అప్పుడు వ్యక్తులందరూ కూడా ప్రేమతోటి సంతోషంతో జీవిస్తారు. అలాంటి ప్రేమను అలాంటి సంతోషాన్ని మళ్ళీ సమాజం క్రియేట్ చేస్తే అందరి జీవితం బాగుంటుంది. ఏమంటారు? కొంచెం సేపు ఆలోచించండి.